మిత్రులారా, తెలంగాణ గురించి ఓ నలుగురు కూర్చున్న దగ్గర అంశం వస్తే కొన్నిసార్లు అసలు మన వాళ్ళకు చీమును ఎత్తురుందా అన్న ఒక ధర్మ సందేహం వస్తుంది. ఇంత మీడియా, ఇన్ని రకాల పత్రికలు, ఇన్ని రకాల రచనలు, ఇన్ని రకాల ఉద్యమాలు జరుగుతున్నా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యార్థి ఉపాధ్యాయ రంగాల్లో పనిచేస్తున్న మేధావులు కావచ్చు, ఇతర అంశాలను పట్టించుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అసలు సరైన రీతిలో స్పందించడం లేదని నాదొక భావన. విచిత్రం ఏంటంటే పాఠశాలలో ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు త్యాగమే గొప్పది అని చెప్పి వాడు రాస్తాడు, దాన్ని మనము ప్రచారం చేస్తాము. ఇదంతా ఒక దౌర్భాగ్యమైన స్థితితో మీరు అర్థం చేసుకోవచ్చు. సెలవు ప్రకటిస్తే పీడబోతుండే, సెలవు ప్రకటించకుండా అబద్ధాలు ఆడిపిస్తారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అసలు మన మాట, మన బాట, మన పాట, మన తొవ్వ, మన యాది, మన మనసు, మన ఆలోచన, మన ధర్మం, నీతి, నిజాయితీ, మన సంప్రదాయం, ఆచారం, వ్యవహారం అన్నీ కూడా ఒక పరాయీకరణ చెంది ఇప్పుడు తెలంగాణలో మాట్లాడితే మనకే కొద్దిగా ఏదో అనీజీగా ఫీల్ అవుతున్నాం. ఇది ఏంటి అంత ఏదో నేను భాషకి ఇట్లా మాట్లాడుతున్నాను ఎందుకని మనమే ప్రశ్నించుకునే ఒక డూప్లికేట్, అంటే ఒక రకమైనటువంటి ఒక ఫాల్స్ ప్రిస్టేజ్లో మనం అందరం బతుకుతున్నాం. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే ట్యాంక్ బండ్ మీద 27 విగ్రహాలు ఉన్నాయి. సరే, అది నాకు నోరు తిరగదు, ఎన్టీ రామారావు పేరు పెట్టింది నాకైతే తెలియదు. అది నిక్షిప్త ఏదేదో పెద్ద మాట మాట్లాడతారు, ఆయన మాట్లాడిండేమో లేడు ఇప్పుడు. అయితే దాంట్లో తెలంగాణ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి? ఇప్పటిదాకా ఒక పాట వచ్చింది, గుంటూరు జిల్లాలో గుంటెడైనా అడిగామా, మీ విజయవాడ నగరంలో వీసమెత్తు అడిగామంటే ఎంత చక్కగా. మరి ఇక్కడ ఏదో దోచుకుపోతున్నట్టు మొత్తం హైదరాబాద్ అంతా వాళ్ళదే, పార్కులు వాళ్ళయే, యూనివర్సిటీ వాళ్ళదే, రోడ్లు వాళ్ళయే, బిల్డింగ్లు వాళ్ళయే, విగ్రహాలు వాళ్ళయే, భాష వాళ్ళదే, పత్రికలు వాళ్ళదే, ఛానల్ వాళ్ళదే, మొత్తం ఇక్కడ దోపిడీ సాగిస్తూ ఒక మన మీద కేవలం దోపిడే కాకుండా ఒక సాంస్కృతిక పరమైనటువంటి దాడి యథాతథంగా జరుగుతుంది. ఆ దాడిని తిప్పికొట్టనంత వరకు కూడా ఇది ఇట్లాగే ఉంటుంది. ఇది జరుగుతుందని చెప్తే మన వాళ్ళు కూడా నమ్మని ఒక ఏమంటారంటే ఒక ఫాల్స్ ఇమేజ్లో మన వాళ్ళు ఉంటారు. కాబట్టి ముందు సాహితీ సాంస్కృతిక పరంగా ఏ రకంగా వాళ్ళు దోపిడీ చేస్తున్నది కూడా మనం తేటతెల్లం చేయాలి. ఇలా పత్రికలు అయితే మన పత్రికలే లేవు. అప్పుడెప్పుడు ఒక దగ్గర ఇక్కడ అన్నారంట, బట్టలు అని రాస్తే రాయొద్దు, తప్పు అవుతుంది అన్నాడట. ఏంటంటే అక్షరాలు ఇప్పుడంటే కొద్దిగా గ్రాఫిక్ వచ్చింది, ఇవన్నీ పద్ధతులు మారింది, ప్రింట్లో చాలా తప్పుడు మాటలు వస్తాయి కాబట్టి గుడ్డలు అని రాయమన్నాడంట. మరి దాంట్లో తప్పు వస్తే ఎంత ఘోరమైన తప్పు వస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే వాడు గుడ్డ అనే వాడతాడు కాబట్టి వాడు గుడ్డనే రాయాలి. వాడు ఇక్కడ బట్టలు రాస్తే వాడి బట్టలు కూడా తీసే. అంటే ఇక్కడ ఏ చిన్న ఉదాహరణ చెప్పాల్సి వచ్చినా, అంటే మీరు చాలా ఈ ఉదాహరణలన్నీ కూడా పాత పడిపోయినాయి, మీకు నేను చెప్పేది కూడా కాదు. అంటే ఇలా నేను ఏంది బాధపడేది ఏంటంటే మన సాహిత్యం అంతా కూడా వాళ్ళ పరాధీనత చెందింది. ఇలా విచిత్రం ఏంటంటే బమ్మెరపోతన ఎప్పుడో ఇక్కడ పుట్టిండు, ఇది చేశాడు, అది రచన చేశాడు, భాగవతం రాసిండంటే బమ్మెరపోతన కడప జిల్లా అని చెప్పేసి ఒకటి కొత్త వాదన మొదలుపెట్టింది. ఇక దాని మీద తలబద్దలు కొట్టుకోవాలా. నిజంగా చరిత్రలో బమ్మెరపోతన వరంగల్ పుట్టిండా లేకపోతే అక్కడ పుట్టిండా? ఇంకా మన వాళ్ళు మన దాంట్లో నుండి కొత్తగా తయారయ్యారు. నిజామాబాద్ జిల్లాలోకి 2 కవులు రాసారు ఒక వ్యాసం, మీరు ఆ మధ్యలో చదివిన లేదో. బమ్మెర పోతన ఎక్కడ పుడితేంది, ఆయన రాసిన కవిత్వం మంచిగుంటే చాలట. అంటే మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే అరే ఎంత మంచి న్యూట్రల్ స్టాండ్ బై, చాలా మంచి మాట మాట్లాడి అంటాడు. అరే దుర్మార్గుడా, నీ బమ్మెర పోతన హైజాక్ చేసుకొని పోతున్నారు, అది తప్పను. నువ్వు ఏ కవిత్వం అనే తర్వాత చెప్పు. ఇలా అందుకోసమే కవి అనేవాడు కూడా ఏదో అంటారు కదా, శ్రీశ్రీ అన్నట్టు కష్టజీవికి ముందు వెనక ఉన్నవాడు కవి అంటే కష్టజీవికి ముందు వెనక ఉన్నవాడే కవి అన్నట్టుగానే ఇలా కవి కూడా ఏమవుతుందంటే నిజాయితీ పరుడుగా ఉండట్లేదు. ఆయన ఏ వైపు అయితే వస్తున్నాడో ఆ వైపే గాలికి కొట్టుకుపోతున్నాడు. కాబట్టి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చింది. దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ వాదం కూడా బలంగా వినిపించాల్సినటువంటి మేధావి వర్గమైనటువంటి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రచయితలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఇతర ఇంటలెక్చువల్ సెక్షన్ కావచ్చు,
అయితే వీళ్ళు ఎంత బలంగా వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా వాళ్ళు ఎందుకో కానీ కొద్దిగా వెనక పట్టుబడతా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇది మధ్యతరగతి మెంటాలిటీ, ఈ మధ్యతరగతి మనస్తత్వం. నాకెందుకులే, అంత వచ్చినాక నేను పోవచ్చులే అనుకుంటాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వర్గం మధ్యతరగతి. అంటే ఇవాళ నేను ఎందుకు బాధపడాల్సి వస్తుంది అంటుంటే, మన భాష మాట్లాడితే కూడా వాడు సహించరానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనల్ని దోచుకపోయే స్థితిలో మనం బతుకుతున్నాం ఇవాళ. అందుకోసమే మన ప్రొటెస్ట్ ఎక్కడ అంటుంటే, ఏదో నిన్న ఏదో చర్చలో వచ్చింది, పెద్ద పెద్ద లాఠీలా ఏదో పట్టుకుంటారు కాదు, నీ సంస్కృతిపై దాడి చేస్తున్న వాటిని ఇది నా సంస్కృతి అని చెప్పేసి మనం బలంగా చెప్పుకునే ఒక రోజు తీసుకురావాలి. మనం ఇది నా సంస్కృతి, అవును. ఇలా చాలా మంది ఏమన్నారంటే, ఫకీర్ సాబును చూపించి గులాలు చల్లుకుంటా అదేదో పొగలు తీసుకుంటా పోయి అంటే రేపు తెలంగాణ వస్తే గీళ్ళనే చూపించి అందుక ఎందుకు చూపిస్తుండ్రు అని ఒక చర్చ వచ్చింది. మీరు బహుశా ధూమ్ధాంలో చూసిండొచ్చు. బోనాలు ఎత్తుకొని పోతుంటే ఫకీర్ సాబు అది దాంట్లో గుగ్గిలంలో అది ఊదు వేసుకుంటూ ఇట్లా అంటాడు, అంటే రేపు తెలంగాణ వస్తే గీళ్ళనైనా మనకు కాల్సింది. అది కాదు, అక్కడ ఒక ప్రొటెస్ట్ అన్నట్టు. బిడ్డ నీదే కాదు, మాది ఉండే ఒకప్పుడు ఇట్లా ఉంటుంది, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, మీ దాన్ని వ్యతిరేకిస్తున్నాం, మా పద్ధతి ఇట్లా ఉన్నది, మా విధానం ఇట్లా ఉంది, మా తిండి, మా బట్ట, మా ఊరు, మా వాడ, మా మాట ఇట్లా ఉంది అని చెప్పడానికి ఒక ప్రొటెస్టే తప్ప ఆ ఫకీర్ వాళ్ళని చూపించి రేపు తెలంగాణ వస్తే వీళ్ళుంటారని చెప్పేసి ఒక మొండివాదం చేస్తే వాడికి ఏం చేస్తాం? ఏదో సామెతంగా తెగినోడికి తెడ్డేలింగం అన్నట్టుగా ఏది చెప్తే అది వాడికి సమాధానం మనం చెప్పలేకపోతాం. అందుకోసమే ముందుగా సరే ఇవాళ మనం తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనే చర్చలో కూడా ఇవాళ పుస్తకాల్లో కూడా ముఖ్యంగా నెట్లేదు ఏంటంటే, రచయితలు అనుకున్నటువంటి వాళ్ళు, ఈ విద్యా వ్యాప్తిలో విద్యా ఉద్యమంలో ముందున్నటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి పుస్తకాల్లో తెలంగాణకు వ్యతిరేకం ఉన్నటువంటి అంశాలేంటి, రేపు మన తెలంగాణలో ఈ అంశాలకు ప్రత్యామ్నాయంగా మనం ఏ అంశాలైతే పెట్టాలో అనే దాని మీద కూడా మీరు దయచేసి ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇవాళ మనం పుస్తకం ప్రింట్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ చాలా విషయాలు ఉన్నాయి. మన కాని మాటలు మన అన్ని నేర్పిస్తున్నారు అక్కడ. తెలంగాణలో వాడని మాటను ఒక 2 జిల్లాలో, కృష్ణా గుంటూరు జిల్లాలో వాడే మాటలన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో ప్రింట్ చేసి ఇక ఇది నువ్వు జబర్దస్త్ నేర్చుకో అని చెప్తున్నాడు కదా. వాటిని దయచేసి ఇక్కడ చాలా వివిధ ఉపాధ్యాయ సంఘాలే కాకుండా రచయితలు, కళాకారులు కూడా ఉంటారు కాబట్టి మీరు ఆ యాంగిల్లో ఆలోచించండి, ఆ కోణంలో దయచేసి ఆలోచించండి. ఆలోచిస్తూ రేపు పుస్తకంలో ఈ వర్డ్స్ కి ఈ ప్రత్యామ్నాయంగా ఈ పదాలన్నిటికి కూడా ఈ పదాలు ఉండాలి. ఈ తెలంగాణలో మన పండుగ ఇట్లా ఉంటుంది, తెలంగాణలో మన జాతర ఇట్లా ఉంటుంది, తెలంగాణలో మన భాష ఇట్లుంటుంది, తెలంగాణలో మన కట్టుబాట్లు ఇట్లుంటాయి, తెలంగాణలో మన ఆచార వ్యవహారాలు ఇట్లా ఉంటాయి అని చెప్పేసి ఒక ప్రత్యామ్నాయంగా, ఒక ఆల్టర్నేట్ గా కూడా మనం ఆలోచించాలి. ఇవాళ పేపర్ చూసినాను, అది 27 విగ్రహాల మధ్యనంట ఏదో రాహుల్ ప్రియాంక ట్రస్ట్ బోర్డు ఏదో పెడుతుందంట, అదొక పెద్ద జాతర. అంటే ఇవాళ ఎవడు ఏలుబడికి వస్తే, ఎవడు కుర్చీ మీదకి వస్తే వాడి పద్ధతిలోనే పోతా ఉన్నది. నాకు అనిపిస్తే అయితే రేపు ఒకవేళ నిజంగా తెలంగాణ రాగానే మన విగ్రహాలు పెట్టకుండా ఉన్న విగ్రహాలు తీసేస్తే చాలు, పీడబోతుంది. అది నాకు హాయిగా ఉంటుంది, అది హాయిగా మంచిగా. మన పిల్లలు మన పిల్లలు అప్పుడప్పుడు సార్లు తీసుకుని వస్తారు, అరే ఇదిరో ట్యాంక్ బండ్ అంటే హాయిగా ఈడికెళ్ళాడికి పిల్లలందరూ కూడా మంచిగా పరేడ్ చేసినట్టు పోతారు. ఆ ఉన్న విగ్రహాలు తీసేస్తే చాలు. ఎందుకండి, అరే మన పార్కుకు బ్రహ్మానంద రెడ్డి పార్క్ అని పెట్టి, ఏదైనా పార్క్ ఉంటే నీలం సంజీవయ్య పార్క్ అని పెట్టి, ఏదో కర్మందాలు ఉన్నట్టుంది, బూరుగుల రామకృష్ణ భవన్ ఒకటి ఉన్నట్టున్నది, ఏది ఆ ట్యాంక్ బండ్ మీద మున్సిపల్ కార్పొరేషన్ కు పక్కకున్నది. ఇట్లా చెప్పదలుచుకుంటే గల్లీలు తీసినా, ఢిల్లీ దాకా ఎన్ని తొవ్వలు తీసినా, బిల్డింగ్లు చూడండి, దారులు చూడండి, భవనాలు చూడండి, ఏది చూసినా కూడా వాళ్ళ యొక్క అహంకారం ఎంతవరకు ఉందంటుంటే, మరి కనీసం ఒక సమైక్య రాష్ట్రంలో పనిచేస్తూ మరి ఎవడైనా నేను కలిసిపోయింది. నేను మర్చిపోయాను ఒక మాట, బహుశా భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని విభజించి 2 రాష్ట్రాలు కావచ్చు, ఒక రాష్ట్రాన్ని విభజించి 3 రాష్ట్రాలు కావచ్చు, కానీ 2 రాష్ట్రాలు కలిపి కొత్త రాష్ట్రం ఏర్పడేది మన చరిత్రనే. అది ఘనమైన చరిత్ర. తెలంగాణ ఒక రాష్ట్రమే, హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర ఒక రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు కలిపి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడేది. ఏ రాష్ట్రం కూడా ఇది కొత్తగా ఏర్పడేది కాదు. ఇది విచిత్రమైన పరిస్థితిలో ఉన్నది. ఈ చరిత్రని, మనకు జరుగుతున్న అన్యాయాన్ని, సంస్కృతిపై జరుగుతున్నటువంటి దాడిని కానీ, సాహిత్యంపై కానీ, పాటలపై, మాటలపై, మన ఆచార వ్యవహారాలపై ఏ రకంగా దాడి జరుగుతుందో ఇది కూడా ఒక ప్రొటెస్ట్ లో భాగంగా మీరు ఫీల్ కావాలి. రాజకీయంగా తెలంగాణ రాష్ట్రం ఒక గీత గీసుకొని వేర్పడడం ఒకరైతే, మన పట్ల జరుగుతున్న అన్యాయాలకు, ఆచార వ్యవహారాలకు, సంస్కృతిపై దాడిని తిప్పికొట్టడానికి మనం చేస్తున్న ప్రొటెస్ట్ కూడా ఒక రకమైనటువంటి ఉద్యమంగా సాగాలి. ఆ ఉద్యమంలో దయచేసి మీరు కూడా మీ వంతు పాత్రను నిర్వహిస్తూ మీ విద్యార్థులను కూడా ఆ దారి వైపు మళ్లించాలని చెప్పేసి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై